పడుతుందా అని ఎదురు చూస్తున్నారు సార్. ఓకే, రైట్. శేఖర్ సార్ నమస్తే అండి వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 990 వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఏంటి ముందుగా ఒక రిక్వెస్ట్ సార్, ముందుగా ఒక రిక్వెస్ట్ సార్. ముగ్గురు కలిసి దాదాపుగా 10 నిమిషాల దగ్గర అరగంట సేపు మా మీద విమర్శలు గుంపించారు సార్. మాకు దయచేసి వాళ్ళకన్నా ఒక 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. సరే వినండి, ముందు నా పాయింట్ వినండి. ఏదైతే ఈ రైతుకి సంబంధించి అన్నదాత సుఖీభావ సక్రమంగా సాగింది, విమర్శించే వాళ్ళందరికీ కూడా నోటికి తాళాలు పడ్డాయి అని, మరొక వైపు కొత్త షార్ట్ షీట్ రెడీ చేస్తున్నారట, షార్ట్ షీట్ 2. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది. అది 10 నుంచి 15 లోపే వస్తుందట. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చట. మొత్తం దారులన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయని, ఈరోజు జరిగిన దానికి కూటమి పాలనకి మేసం మెలేసి కాలర్ ఎగరేసి సంతృప్తిగా తిరుగుతున్నామని చెప్పి నాగేంద్ర గారు మాట్లాడడం. సార్ వర్మ గారు, ఒక విషయం ఈయన మాట్లాడుతూ, నాగేంద్ర గారు మాట్లాడుతూ బుర్రా బుద్ధి లేకుండా మాట్లాడతారు అని ఒక మాట మాట్లాడాడు. ఇంకొకటి, ఏ రోజైనా లైన్ క్రాస్ కాకుండా మాట్లాడారా వీళ్ళు బూతులు కాకుండా? ముందు మనం మాట్లాడేటప్పుడు మనం పాటించాలి. మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ చేసేటప్పుడు మనం పాటించి తర్వాత వేరే వాళ్ళ మీద బురదేయాలి. మనం మాత్రం నోటికొచ్చిన బండబూతులు తిడతాం, మిగతా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవాలంటే కుదరదండి. మీరు రాళ్ళు వేస్తే మేము బండలేస్తాం, మీరు పూలు వేస్తే మేము పుష్పగుచ్చాలు ఇస్తాం, మీరు తిట్టారనుకో బండబూతులు తిడతాం, మీరు ప్రేమించారనుకో ప్రేమిస్తాం. గుర్తుపెట్టుకోవాలా నాగేంద్ర గారు, ఏం మర్చిపోలే, మొత్తం రికార్డుడే. ఏం కంగారు పడకండి, సమయం వచ్చినప్పుడు అందరు సరదా తీరిపోద్ది. ఎస్, ఒక్క నిమిషం అండి. ఇంకో మాట చెబుతూ, రైతు భరోసా కాలర్ ఎగరేస్తున్నారంటండి. ఎందుకండి కాలరు? ఎందుకు ఎగరేస్తున్నారు? ఏడాది పాటు రైతులకి కోత పెట్టినందుకు కాలర్ ఎగరేస్తా ఉన్నారా? ఏడాది పాటు రైతుని అల్లో లక్ష్మణ అని చెప్పి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీసం మీద చేస్తా ఉన్నారా? మీరు బుర్రా బుద్ధి లేకుండా మీరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చింది 4 ఏళ్ల పాటు ఇస్తామని. 4 ఏళ్లు ఇచ్చింది, 5 ఏళ్లు, 5 సంవత్సరాలు. రైతు మొత్తానికి 5 సంవత్సరాలకు కలిపి మేము ఇచ్చింది మొత్తంగా ఏదైతే 34,288 కోట్లు రైతు భరోసా కింద మేము ఇచ్చింది 5 సంవత్సరాలకు కలిపి. ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కొని చెప్తారు. కానీ వీళ్ళు మేము రైతు భరోసా 12,500 ఇస్తున్నాం, అదేవిధంగా ఏదైతే పిఎం కిసాన్ కలుపుకొని ఇస్తున్నాం, అది కాకుండా 20,000 ఇస్తామన్నారు. ఏడాది పాటు మంగళం, ఏడాది పాటు రైతులందరూ కోత. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేమే మొదటి పథకాన్ని కనిపెట్టామన్నట్టుగా కాలు రగరేసుకుంటున్నారు. ఎవరి పథకం ఎవరు కాపీ కొట్టారు, ఎవరు ఎగ్గొట్టారు మొదటి ఏడాది కాలు రగరేస్తున్నారంట. సార్ ఒకటి, ఏదైతే అత్యంత పకడ్బందీగా ఈకేవైసీ చేసి ఓన్లీ వైసీపీ కార్యకర్తలే కాకుండా ఏదైతే అర్హులైనటువంటి రైతులందరికీ ఇస్తున్నామండి అంట. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 53,58,000 మందికి రైతు భరోసా పడింది. మరి ఈ రోజు 7 లక్షలు తక్కువగా అర్హులు 7 లక్షల మందిని కోసేశారు. అదేదో రిక్షా వాడు సినిమా అనుకుంటా, ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసే లెవెల్ అయిపోయింది. ఇంతమందికి ఇచ్చా ఇంతమందికి ఎగ్గొట్టేసా లెవెల్ అయిపోయింది. 7 లక్షల మందికి కోత. ఆ 7 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి కోసేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులైతే సంక్షేమ పథకాలు ఇవ్వరా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ పనులు చేయొద్దు అన్నట్టుగా కోసేశారా? ఇందుకే కాలు రగరేసుకునేది, ఇందుకే మిసం మీద చేసేది. ఆలోచన చేయాలి ఒకసారి మనం మాట్లాడేటప్పుడు. ఇంకోటి, నిండు కొండలు అంట సార్, రాష్ట్రంలో నిండు కొండ జూలైలో అంట సార్, జూన్లోనే ఏదైతే శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు మొత్తం సముద్రం పాలే చరిత్ర ఉంది. ఇరిగేషన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వంశీకృష్ణ, చాలా తక్కువ మంచిది. ఎందుకంటే మన టీడీపీ పార్టీ వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే కూడా ఏందో తెలియదు. మీరు మాట్లాడితేట. ఇంకోటి కరువు అంట సార్, ఈనాడు పేపర్ సార్, ఇది August 1, 2025 ఈనాడు పేపరే, తమ గెజిట్ పేపర్, తమ పార్టీ గెజిట్ పేపర్. దేశంలో 6% ఎక్కువ వర్షపాతం అంట సార్ నైరుతి ఋతుపవనాలకి. కానీ రాష్ట్రంలో మాత్రం, ఏపీలో మాత్రం 23% తక్కువ వర్షపాతం అంట సార్. 23% తక్కువ వర్షపాతం, దేశంలో 6% ఎక్కువ వర్షపాతం. ఇక చంద్రబాబు నాయుడు గారు కరువు కవల పిల్లలా కాదా? సమాధానం చెప్పాలి. ఈనాడు పేపర్ వేసిందే నైరుతి నిరాశజనకం అని చెప్పి. ఇంకో మాట మాట్లాడుతా ఉన్నాడండి,
రైతులంటే తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రీతిపాత్రం ఉంది. అందుకేనా అండి కరెంటు ఛార్జీలు తగ్గించండి ముర్రో అని చెప్పినందుకు రైతులను గుర్రాలతో తొక్కిచ్చి తూటాలతో కాల్పించింది మనం. అంత ప్రేమ రైతులంటే. అందుకేనా అండి రైతులకి 2014లో మేము సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి పసక్కిని వెన్నుపోటు పొడిచింది. అందుకే కదండి. ఎస్, ఇంకా చెప్తున్నా అండి, అత్యంత పారదర్శకమైన పాలన. వాళ్ళ ప్రజలందరూ అత్యంత సంతోషంగా ఉన్నారు, అసలు ఇబ్బందులే లేవంటున్నారు సార్ ఆయన తాతంశెట్టి నాగేంద్ర. సార్ ఇది క్వశ్చన్ నెంబర్ 69 రాజ్యసభ క్వశ్చన్ అవర్ సార్. క్వశ్చన్ నెంబర్ 69 వాళ్ళ శాఖ గురించి నేను మాట్లాడుతున్నా, మిగతా శాఖలు ఎందుకు. మీ పవన్ కళ్యాణ్ కల్పిత నటుడు కమ్ కల్పిత నాయకుడు వెలగబొడిచే శాఖ గురించేనే మాట్లాడుతా ఉన్నా. ఆ శాఖ గురించి క్వశ్చన్ సార్. ఏమి అడిగంటే శ్రీ డెరిక్ కొబ్రియన్ అనే అతను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో క్వశ్చన్ నెంబర్ 69 25/7 మొన్న 25వ తారీఖు అడిగారు క్వశ్చన్. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి MGNRGS లో నిధులు ఏదైతే బిల్లులు పెండింగ్ ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగారు సార్. అడిగితే మన రాష్ట్రం సార్ నెంబర్ 1, దేశంలోనే నెంబర్ 1